నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో చూసుకుందాం. ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు ఈరోజు చూద్దాం. 25 లక్షల ఇల్లు ఇవ్వండి, బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలి, హైదరాబాద్ కు ITIR ను పునరుద్ధరించాలని చెప్పేసి ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది. 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. బారాసకు భారీ షాక్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాల్ దాస్ మున్షిల సమక్షంలో హస్తం పార్టీలో చేరిన బారాస ఎమ్మెల్సీలు దండా మిఠల్, MS ప్రభాకర్, బాలు ప్రసాద్, బసవరాజ్ సారయ్య, ఎగ్గ మల్లేశం, బొగ్గారం దయానంద్ చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, సురక్ష రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. కారు దిగేస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన బాలు ప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండా మిఠల్, MS ప్రభాకర్, ఎగ్గ మల్లేశం, బొగ్గారం దయానంద్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీలు అంటే పార్టీకి సంబంధించి పార్టీ నుంచి ఇచ్చేటువంటి పదవులు, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఆగేటట్లేదు. ఇప్పుడు వీరులాగా వందనం, సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది, భారత కెప్టెన్ తో నరేంద్ర మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. రోజువారీ మరణాల్లో 7% వాయు కాలుష్యం వల్లే హైదరాబాద్ సహా 10 నగరాల్లో అధ్యయనం, లాన్సెట్ నివేదిక వెళ్ళడం చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. రాజ్యసభ సభ్యత్వానికి KK రాజీనామా అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మపుత్రి, ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్లీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు, ఒకవైపు చల్లగా అయ్యా కలలు పండగ, గరిమెల మురిపెప్పు నీ ముద్దుల మొలకొచ్చేదాకా ఒక్క క్షణం అంటూ పడవలోనే వారంతా పాడలేదు కానీ నిండుకుండలో పారుతున్న భావపుతలో నిండు చూలాలిగా అండగా నిలిచారు. పన్నెండు పాపను చేతిలో పెట్టారు. వానలు పెరిగాక అసెంబ్లీ బ్రహ్మపుత్ర నదిలో గల 2000 లంకల్లో ప్రజలందరి ప్రాణాల అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మరిగావ్ జిల్లాలోని పులియమరి చార్ అనే విలేజ్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కలాముద్దీన్ జహానారా అని చెప్పేసి 9 నెలలు నిండిన జహానారా ప్రసవం నేడవైపు అనుకునేంతలో వరదలు ముంచెత్తాయి. వెంటనే ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్లి తలదాచుకుంది. వారికి సాయం అందించడం కోసం వచ్చిన సంతాన వైద్య బృందం జహానారా పరిస్థితి గమనించి తక్షణం వైద్య శిబిరానికి తరలించేందుకు పడవ ఎక్కించింది. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది. నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి చిటపడ చినుకులు మొదలయ్యాయి. కింద సుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర. అయినా వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెప్తూ మేఘాల పొడుగు పట్టగా చినుకు చిందులేగా రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. నిండు బ్రహ్మపుత్రలో జనార పండగ పుత్రికకు జన్మనిచ్చిందని చెప్పేసి వార్త. ట్యాపింగ్ కేసులో మరో మలుపని చెప్పేసి ఇప్పట్లో రాలేనున్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే. అయినా పాస్పోర్ట్ జప్తులోని సవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ కాళేశ్వర విషయంలో జోక్యం చేసుకోలేము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా లేకుండా CBI విచారణకు ఆదేశాల. ప్రాజెక్టు పనులపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ హైకోర్టు వ్యాఖ్యలు. విచారణ 2 వారాలకు వాయిదా. సుడిగుండం నుంచి గట్టెక్కించండి, ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు వినతి. మరో 6 కేంద్ర మంత్రులతో భేటీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. అందులోని ప్రధానిని చంద్రబాబు సాయం కోరినటువంటి 7 ప్రధాన అంశాలు అని చెప్పేసి ఇక్కడ కనబడుతున్నాయి. 1 స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం. 2 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం. 3 అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం. 4 పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం. 5 రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఏపీకి అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడడం. 6 బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం, పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించడం అని చెప్పేసి 7 సహాయాలు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా తీర్పు శిరోధార్యం, బారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అని చెప్పేసి ఇక్కడ వార్తలు కనబడాయి. 20 తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతున్న బారాస అధినేత కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం అంటూ KTR అన్న మాటలు ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇప్పుడు నమస్తే తెలంగాణలో వార్తలు చూసుకుందాం. జగజ్జేతకు జనహారతి, విశ్వ విజయాత్రకు ముంబైలో జన నీరాజనం. T20 క్రికెట్ ఛాంపియన్ కు అపూర్వ స్వాగతం. మెయిన్ బ్లూ కు 125 కోట్ల చెక్కు అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం.
తెలంగాణ తల్లికి ఎంత కష్టం. రాజకీయ రంగు పులిమి విగ్రహాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ యత్నం, అనుమతి లేదన్న సాక్ష్యం విగ్రహం తొలగింపులకు అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి, అడ్డుకున్న కామారెడ్డి కూడా ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్తలు చూస్తున్నాం. మీరు లేక ఆగమైపోతున్నాం. బీఆర్ఎస్ పాలన పోతుంది అనుకోలే, కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. పొరపాటు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ తో అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తున్న ప్రజలు ప్రజాపక్షం శాశ్వతం కాదన్న కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రధానంగా చూస్తున్నాం. బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలి. ఐటీఐఆర్ ను పునరుద్ధరించండి. 25 లక్షల ఇళ్లు మంజూరు చేయండి. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని మోదీకి రేవంత్ బట్టి విక్రమార్క విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. సిపిఎస్ ను రద్దు చేయాల్సిందే. కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోవాలి. 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. త్వరలో జిల్లాల వారి సదస్సులు, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ. హక్కుల ప్రవర్తనకు ఏ పార్టీకి ఏ పోరాటానికైనా సిద్ధం. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సాగించేది. అక్రమాస్తుల పేరిట ఏసీబీ కేసులు సరికాదు. నగదు రహిత అపరిమిత వైద్యం అందించాలి. రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపును ఒప్పుకో. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. సెలూన్ల కరెంటుకు సర్కార్ కట్టింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తాం. సెలూన్లు, లాండ్రీ షాప్ ల సబ్సిడీ విద్యుత్ పై నీలి నీడ 250 యూనిట్ల సబ్సిడీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం బిల్లు నుంచి మినహాయింపు కాని సబ్సిడీ నిధులు ప్రకటించిన పైసా విధించని కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ చావు బతుకుల్లో మరో రైతు. ఖమ్మం జిల్లాలో ఆలయ అన్నదాతల ఆక్రందన. ప్రభాకర్ ఉదంతం మరొక ముందుగా మరొక ఘటన. తన భూమిని ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని పురుగుల మందు తాగిన భద్రయ్య పరిస్థితి విషమం. ఖమ్మం దవాఖానలో చికిత్స అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు సంబంధించి రెండో ఆత్మహత్య అంటే ఒక ఆత్మహత్య చేసుకున్నారు. రెండోది ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేసిండు. పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీ పర్యటనలు ఆపేసి వచ్చి మీ సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఉదంతాల మీద మీరు స్పందించాలి. గారి సొంత జిల్లా ఖమ్మం జిల్లాలో ఇప్పటికి రెండో ఇన్సిడెంట్ ఇది. ఇప్పటికైనా స్పందించకుండా ఎట్లా? మరి 6 ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఫిరాయింపులపై కాంగ్రెస్ మాటలు దేశం నమ్మద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్తను ఇక్కడ చూస్తున్నాం. నేడు నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు. గ్రూప్ 1 లో 1:100 జిల్లాల వారీగా పోరాట కమిటీలు. బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు. నిరసనలపై సర్కారు ఉక్కుపాదం. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. ఇక్కడ వచ్చేసి ఒక వార్త చూస్తున్నాం. గ్రూప్ 1 లో 1:100 అనేది అసాధ్యం అని అంటారు. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాన్ని మీ ముందు వస్తున్నాను. బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారో అసెంబ్లీలో చూద్దాం మనం ఈ విషయాన్ని. గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చూసారు కదా, గ్రూప్ 1 లో 1:100 అసాధ్యం అని చెప్పేసి నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ 1:50కి ప్రభుత్వం అనేది 1:50కి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన వీడియో చూసారు. మీరు అధికార పక్షంలో ఉంటేనేమో 1:50, మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో 1:100 కావాలని మీరే కొట్లాడినటువంటి మీరు అధికార పక్షంలోకి రాగానే 1:50 ఎట్లా చేస్తారు? ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు కొట్లాడినటువంటి డిమాండ్ 1:100. ఖచ్చితంగా మీకు చేసే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు 1:100 నిరుద్యోగులకు తీయాల్సిందే. నిరుద్యోగుల్లోని ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. ఖచ్చితంగా 1:100 అనేది గ్రూప్ 1 లో ఎంపిక చేయాల్సిందే. ఈ రోజు ఉన్న సందర్భంలో ఎక్కడికక్కడ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేసేసి విద్యార్థి నేతలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచితేనే కాదు. ఖచ్చితంగా విద్యార్థులు కొట్లాడే హక్కు ఉంది, నిరుద్యోగులు అనేటువంటి కొట్లాడే హక్కు ఉంది. అసలు నిరుద్యోగం పక్షాన ప్రజలకి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. నిరుద్యోగుల సమస్యల మీద ఏమాత్రం స్పందించట్లేదు. నిరుద్యోగులు అసలు ఏం డిమాండ్ అడుగుతున్నారు? అసలు ఆచరణకు సాధ్యమైన డిమాండ్ లేవి. ఇవి ఆచరణకు సాధ్యం కాదని చెప్పండి ముఖ్యమంత్రి గారు. కానీ ఇట్లా అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. అసలు
కప్పొంగిన అభిమానం అని చెప్పేసి టీమిండియా గురించి వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. జనసందోహం చూడండి అసలు అదొక రకమైన ఇది. సరితూగే అభ్యర్థులు లేకి రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్క్ మూసింగ్ ప్రాజెక్ట్ మొదలుపెట్ట 3 ఏళ్ళు పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించినోళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకై కేసీఆర్ రాజీపడను. ఏపీతో పంపకాలను చట్ట ప్రకారం వ్యవహరిస్తారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోస్ట్ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య. కాంగ్రెస్ లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ. కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్య యత్నాలు. సెప్టెంబర్ ఎక్కి ఒకరు పెట్రోల్ పోసుకొని మరో 3. ఎప్పుడు చేరేది 2 రోజుల్లో ప్రకటిస్తా బండ్ల అని చెప్పేసి వార్త ప్రధానంగా చూస్తున్నాం. అనుమతులు లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు, హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. హైదరాబాద్ విస్తరించాలి. హైదరాబాద్ టు అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోరుకునేది కాక ఏపీకి సాయం చేయాలి. మోదీ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. చంద్రబాబు భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో 7% నుంచి జూన్లో 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. CMIE హౌస్ హోల్డ్ సర్వేలో వెళ్ళాడని చెప్పేసి వార్త. నిరుద్యోగిత రేట్ అనేది పెరుగుతుంది, నిరుద్యోగం అనేది పెరుగుతుంది అని చెప్పేసి ప్రమాద గట్టికలు ఉన్నాయని చెప్పేసి వార్త ప్రధానంగా కనబడుతుంది. ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరవాలి పాలకులు అని చెప్పేసి చూసుకుంటే వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా. 103, 104 డిగ్రీల జ్వరం. తగ్గిపోతున్న ప్లేట్లెట్లు. అడుగు తీసి అడుగు వేయలేనంత కీళ్ళ నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర వివాహం. పగటి పూట కంటే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. పగటి పూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితం అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ప్రాణాలతో తోడిస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్ తో పాటు దేశంలోని 10 నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం. రోజువారీ మరణాల్లో 7.2% వాయు కాలుష్యమే కారణం. వాహన పారిశ్రామిక ఉద్గారాలతో హృదయ ముప్పు. లాన్సెట్ లో వెళ్ళాడు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. పొల్యూషన్ బాగా ఎక్కువైతుంది. పొల్యూషన్ వల్లనే దాదాపు 7 మంది అంటే 100లో 7.2% మంది చచ్చిపోతున్నారు అనేది ఇక్కడ వార్త ప్రధాన వార్త చూస్తాం.